అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. మోడీ రోడ్డు షో చేసిండు మల్కాజ్గిరి గడ్డ మీద. చూసేదందుకు వచ్చిన వాళ్ళ చూసి అయ్యిండేమో ఫిదా. కేసీఆర్ బిడ్డే కల్వకుంట్ల కవిత ఇంటి మీద దాడి. అరెస్టు చేసినాక ఢిల్లీకి పట్టుకపోయింది ఈడీ. రోడ్డు మీద నిరసనలు తెలుపుతుర్రు కార్యకర్తలు. మీడియాల సోషల్ మీడియాల కవితయే వార్తలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ అందమైన వనాలు బయటి దేశంకించి ఎక్కువ రావాలన్నట చూసే జనాలు. రక్షక భటులు సోదాలు చేసిరట అర్ధరాత్రి పూట. 6 కోట్ల రూపాయల కంటే ఎక్కువనే దొరికినాయట. నరేంద్ర మోడీ సారు తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ గడ్డ మీదకి వచ్చిండు. ఇక భారత ప్రధాని నరేంద్ర మోడీ సారు మల్కాజ్గిరికి రోడ్డు షోకు వస్తున్నాడని ప్రజలకు తెలిసిందట. పనులు ఇడిచిపెట్టుకొని మరి ఇండియా ప్రైమ్ మినిస్టర్ను చూస్తేందుకు వచ్చిరట. మరి అంతమంది పబ్లిక్ నిలబడేందుకు జాగ కూడా ఉన్నదా? అందరినీ కూడా సార్ కలిసిండా? ఇది మనం కూడా ఆడదాకా పోయి రాక తెలంగాణకు వచ్చిన మోడీ సార్ను పలకరించొద్దాం పరి. అబ్బా అబ్బా అబ్బా, మోడీ సార్ అంటే తెలంగాణలో కొంతమంది జనంకు ఎంత పాయిరమో, ఎంత అభిమానం లేకుంటే ఇంతమంది వస్తారు చెప్పుర్రి. బజార్లో నిలబడి చూస్తుర్రు, బంగ్లాలు ఎక్కి చూస్తుర్రు. 1, 2, 3, 4, 5 ఇట్లా అంతస్తులు ఎన్ని ఉన్నా కానీ అవిటిని లెక్క చేయకుండా పెద్ద పెద్ద బంగ్లాల మీద ఏడ పడితే ఆడనే నిలబడి సెల్ ఫోన్లలో ఫోటోలు వీడియోలు తీసుకుంటుర్రు. ఇక నరేంద్ర మోడీ సార్ కూడా వచ్చిన పబ్లిక్ను చూసి నేనంటే ఇష్టపడే తెలంగాణ బిడ్డలు ఇంతగానం మంది ఉన్నారా? ఇండియాలో ఎన్నో రాష్ట్రాలు తిరిగినా కానీ ఈడ చూపెట్టినంత అభిమానము ప్రేమ ఏ రాష్ట్రంలో కూడా నాకు దొరకలే. తెలంగాణోళ్ళు పగోళ్ళను కూడా పానమూలే చూసుకుంటారని అనంగా ఇన్నా కానీ ఇప్పుడు కండ్లారా చూస్తున్నా అని కూడా మనసులో అనుకోవచ్చు. ఇక మొన్నటిదాకా వాడిపోయిన తామర పువ్వు లెక్క ఉన్న ఈటెల సారు ముఖం కూడా అంతమందిని చూడంగానే నడిచెర్ల నమనమలాడుతున్న కమలం పువ్వు లెక్కనే ఎలిగిపోతున్నట్టు లేదు. రోడ్డు షోకు వచ్చిన పబ్లిక్ అంతా ఓట్లు చేస్తే మటుకు నేను మల్కాజ్గిరికి ఎంపీ అవ్వడు గ్యారంటీ అని మదిలో కూడా అనుకున్నాడు కావచ్చు. మరి ఢిల్లీలుండే మోడీ సారు హైదరాబాద్ గల్లీలున్న బజార్లు పట్టుకుని ఎందుకు ఇట్లా తిరిగిండంటే మల్కాజ్గిరిలో ఎంపీగా బీజేపీ తరఫున ఈటెల నిలబడుతుండు. మీరే ఓట్లేసి ఈడ కమలం పువ్వును ఎగురు పెట్టియాలని చెప్పేది అందుకు వచ్చిండట. లిక్కర్ స్కామ్ బరాబరే చేసింది. మా తాన రుజువులు ఉన్నాయని కల్వకుంట్ల కవితను మొత్తానికి ఈడీ అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారట. ఆమె తానున్న కొన్ని ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారట. పగటిలి విచారణ పర్వంతో మొదలైన ఈడీ ప్రక్రియ పొద్దున్నాములో అరెస్టు కాడికి వచ్చింది. మరి కోర్టులో ఎప్పుడు హాజరు పరుస్తారు, రుజువులు ఎట్లా చూపెడతారు అన్ని మనం కూడా తెలుసుకుందాం పరి. ఏమో అంటారు చూడు, దొంగతనము ఇంకేదో ఎన్ని దినాలు అయినా బయటపడక మానది అంటారు చూడు. అగో అట్లనే అయ్యిందట కల్వకుంట్ల కవితక్క పరిస్థితి కూడా. ఎవ్వలేని టైంలో పక్కా ప్లాన్తోని కవితమ్మ ఇంట్లో వచ్చిన ఈడీ అధికారులు ఇంటి దర్వాజాలు బిగ్గర పెట్టి విచారణకు సురువు చేసిరట. ఈ ముచ్చటెరికైన అన్న తారక రామారావు, బావా హరీష్ రావు ఆగమాగం కవితక్క ఇంటికి చేరుకొని తలుపులు కొట్టి డోల్రు దిగిండ్రని ఎంత బతిలాడినా గానీ అక్క చుట్టం అయితే లెక్క చుట్టం కాదు. మీ చెల్లె కడిగిన ముత్యమని తెలిస్తే విచారణ తర్వాత మేమే ఇడిచిపెడతాము, మాకు సహకరించురి అన్నారట. ఇక ఇంట్లోకెళ్ళి ఈడీ అధికారులు సర్కారు లాంఛనాలతోని చక్కగా తీసుకుపోతుంటే వెనకనే వస్తున్న కన్న కొడుకును కవితక్క దగ్గరికి తీసుకొని నొష్టి మీద ముద్దు పెట్టి టెన్షన్ పడకు బిడ్డ, నేను మళ్ళా బిరాన్నే వస్తా, మామ నిన్ను మంచిగానే చూసుకుంటాడు, యాళ్లకు తిని కంటి నిండా నిద్రపో అన్నదిగా అవచ్చు. ఇక అటెనక సిక్కి కార్లెక్కిన కవితక్కను చూడంగానే కడుపుల శల్యను ఈడీ ఆఫీసర్లు తీసుకుపోతుండ్రన్న కలత ఎంతగానం ఉన్నా గాని మీదికి చూడ ధైర్యంగా ఉండి శల్యతానికి వచ్చి నెత్తి నిమిరి చింతవడకు శల్యే నీ వెనక నేను గాలి మోటారు ఎక్కి గాలి కట్టే రువ్వడి మీద వస్తా అని కూడా చెప్పిండు కావచ్చు. ఇట్లా కవితక్కను ఈడీ అధికారులు అనుకున్నట్టే అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకుపోయారు, కోర్టులో హాజరు పరిచిర్రు. చూడాలి మరి మందుస్కాం చేసిందని రుజువైతే మటుకు జైలుకు పంపుతారు, లేదంటే 3-4 దినాలల్లా మళ్ళా ఇంటికి పంపిస్తారు కావచ్చు అంటారు ఈ ముచ్చటినోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు తెలంగాణ సర్కార్ తరఫున ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ దావత్ ఇచ్చాడు. మరి ఆ విందుకు ఎవరెవరు హాజరు పడ్డారు, ప్రభుత్వం చేసిన మర్యాదలకు ముస్లింలు అందరూ ఖుషి అయ్యిర్రా, పండ్లు పొలాలు మంచిగా తిన్నారా, ఇది అన్ని ముచ్చట్లు కూడా ఓదాననుకోటి ఉరసబట్టి తెలుసుకుందాం పరి.
ఎల్బీ స్టేడియంలకు వచ్చిన ముస్లింలకు చేతుల్లో చెయ్యేసుకుంటా ఇట్లా సర్కారు తరపున మర్యాదలు చేసిండు మళ్ళీ ముఖ్యమంత్రి. అట్లనే ముంగడికి నడుచుకుంటా ఆలింగనం కూడా చేసుకొని సారుకు వాళ్ళ మీద ఉన్న ఆత్మీయతను చూపెట్టిండు. ఇక అంత పెద్ద ఇఫ్తార్ దావత్ ఇస్తున్న సారుకు మేము కూడా మర్యాద చేయకుంటే ఎట్లుంటుందని మైనారిటీలు కూడా మంచిగా శాలువ కప్పి సన్మానం చేసిర్రు. అంతట్లనే అక్కడికి పతంగి పార్టీ పెబ్బ అసదుద్దీన్ ఓవైసీ సాబు రాగానే చెయ్యేసి అలాయి బలాయి తీసుకుండు. మొన్న యాదాద్రికి పోతేనే బట్టన్నకు సరైన గౌరవం ఇయ్యలేదని నానా రచ్చ నడిచే కదా, అట్లా జరగొద్దని ముందుగానే ముఖ్యమంత్రి సార్ అనుకున్నట్టున్నాడు. పక్కపొంటే నిలబెట్టుకుని ఖర్జూర పండ్లు దగ్గరుండి ముస్లింలకు తినిపించిండు. ఇగో ఇట్లా జరిగింది ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ దావతు. కల్వకుంట్ల కవితక్కను ఈడీ ఆఫీసర్లు అరెస్ట్ చేసిరని తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కారుకర్తల పానమంతా తాయిమాయ అవుతున్నదట. తెలంగాణ బతుకమ్మను ఇట్లా అక్రమ అరెస్టు చేసుడు ఏందని ఇండ్లకెళ్ళి బయటకు వచ్చి మరి నిరసనలు ర్యాలీలు ధర్నాలు చేస్తుర్రు. రాష్ట్రమంతా ఒకరచ్చ నడుస్తలేదు. కారుకర్తల నాప కాకిల తరం కూడా అయితలేదట. ఈడనేమో మోడీ డౌన్ డౌన్ అంటున్నారా, ఇగో ఈడనేమో ఇట్లా అంటున్నారు. ఈడ బీజేపీ డౌన్ డౌన్ అంటున్నారా, ఇగో ఈడనైతే మోడీ దిష్టి బొమ్మనే గాలబెడుతుర్రు. ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అనుకుంటా నినాదాలు ఎత్తుకుని చీకట్ల ఇట్లా దిష్టి బొమ్మను గాలబెట్టే పని పెట్టుకున్నారు. ఇగో ఈడనైతే ఓ కార్యకర్త కాలుకున్న చెప్పు తీసి మరి మోడీ పోటువను సప్పద పరిస్తుండు. అటు హైదరాబాద్ నుంచి మొదలుకొని ఇటు ఆదిలాబాద్ దాకా, ఉత్తర తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ దాకా అన్ని జిల్లాలల్లో నిరసనల మీద నిరసనలు చేసిర్రు. ధర్నాలు చేసిన వాళ్ళందరినీ పోలీసులు చెదరగొట్టే పని పెట్టుకున్నారు. అయినా ఈడీ అధికారులు తప్పు చేయండి రారు, ప్రత్యేకంగా కవితక్కనే పట్టుకపోరు. నిప్పులేంది కూడా పొగబుట్టది. తప్పు చేయండి అంతమంది లీడర్రా కాదని కవితక్కను కూడా అనుమానించారు కదా అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు అడవుల శాఖల కొలువు చేసే అధికారులతో మీటింగ్ పెట్టిండు. మరి చెట్లు నరికి వనాలను నాశనం పట్టిస్తున్న జనాల పని చూడమన్నాడా, పందులు పిట్టలు అడవి జీవాలను చంపేటోళ్ళ మీద యాక్షన్ తీసుకోమన్నాడా, ఫారెస్ట్ అధికారులతో ఏం చెప్పిండు, వాళ్ళు కూడా ఇని ఏమన్నారో అన్ని కూడా అరుచుకుందాం. పరి తెలంగాణలో అడవులకు అవిటి అందాలకు కొదవలేదు. టూరిస్టు స్పాట్లు అయితే జిల్లాకు బొచ్చడున్నాయి. పేరున్నాయే కాకుండా పేరు లేకుండా ఉన్నాయని సీఎం సారు చెవులబడ్డదట. అవన్నీ కూడా గుర్తించాలని స్పెషల్ మీటింగ్ పెట్టిండట. ఇటు ఉత్తర తెలంగాణలో ఉన్న కవ్వల నుంచి అటు దక్షిణ తెలంగాణలో ఉన్న ఆమ్రాబాద్ టైగర్ ఫారెస్ట్ దాకా ఏ అడవుల అందాలు ఎక్కువ మంది చూస్తేందుకు వస్తున్నారని చూడదగ్గ తావుల గురించి అడిగితే పలాని ఏరియాలో ఉన్న ప్రదేశాలకు మాత్రము పర్యాటకులు బాగా మంది వస్తున్నారు అన్నారట. అంటే ఇంకా ఎక్కువ మంది వచ్చేందుకు ఏర్పాట్లు కూడా చూడుండ్రి. ఏమన్నా అవసరం ఉంటే మీరు నాకు సీదా చెప్పినా సరే, కొండా సురేఖ మేడంకు చెప్పినా సరే వెంటనే చేసేస్తాము. మన తెలంగాణ అడవుల అందాలు చూస్తేందుకు బయటి దేశాలలో కూడా టూల్లు పెట్టుకొని ఊళ్ళు విడిచిపెట్టి మరీ రావాలి. అట్లా చేయండ్రి. బయటి దేశాల మన రాష్ట్రం పేరు మొయ్యన మూత మోగిపోవాలి అన్న తరీకలా చెప్పుకొచ్చిండట. మీరు ఇంత మంచిగా చెప్పినాక మేమెందుకు చేయం సారు, అడవుల ఆలతే మార్చేస్తామని అధికారులు కూడా చెప్పిరట. పర్యాటకుల రాకతోని మన తెలంగాణ పేరు ప్రపంచమంతా వాకిపోతుందో ఏమో, ఫారెస్ట్ అధికారుల పరితానం మీదనే ఆధారపడి ఉన్నది అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. అయ్యా సారు, నీ కాలు ముక్తము, నీ దండం పెడతాము, నీ బాంచన అయితము, మా దగ్గర మా ఊళ్ళోనైతే చెక్ డ్యాములు కట్టకుర్రి అంటున్నారు. అగో ఎవరైనా మా పంట పొలాలకు మంచినీళ్ళు రావాలంటే చెక్ డ్యాములు మంచిగా కట్టాలంటారు కానీ కట్టకమనుడు ఏందంటారా? నిజంగా కట్టకమనే అంటారు. ఇంతకు వాళ్ళు ఎవరంటారా? ఇగో వీళ్ళే. కడుపుల తలకాయ పెట్టుడు, కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు ఒకటే తక్కువ. ఎమ్మెల్యే విడమబోజు గారిని ఈ తీరుగా దండం పెట్టి డ్యాం కట్టకమని బతిలాడుతుండ్రు. మా ఊళ్ళకు నీళ్లు రాకున్నా సరే అంటున్నోళ్ళు ఎవరంటే నిర్మల్ తాటి కూడా రైతులట. కడెం వాగు మీద డ్యాం కట్టాలని అక్కడోళ్ళు ఆలోచన చేస్తుంటే కట్టొద్దని వీళ్ళు ఎందుకు అంటున్నారంటే ఆ డ్యాం కడితే వీళ్ళ పంట పొలాల వాగుల మునిగిపోతాయట. అందుకే వద్దు అని కాగితం మీద కూడా రాసిచ్చిరట. ఇంత బాధ చెప్పుకున్నా కానీ బొజ్జు సారు భూమి పూజ చేసిపోయిండట. మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పుకునే షెయి సర్కార్ల అందున కామన్ ప్రజలకు కష్టాలు వస్తే స్పందించినట్టు ఉండే ఖానాపూర్ ఎమ్మెల్యే విడమబొజ్జు సారు కూడా అట్లా జనాలు దండం పెట్టినా కానీ కనికరించకుండా అట్లా బండబాతి పోవుడు ఏంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
కవితక్క ఇంటికొచ్చి పట్టుకపోయిన ఈడీ ఆఫీసర్లు కల్వకుంట్ల తారక రామారావు మీద కూడా కేసు పెట్టిరట. అగో లిక్కర్ స్కామ్లు అంటే కవితక్క హస్తం ఉన్నదని అరెస్ట్ చేసిండ్రని అంటుంటారు. అందులో కూడా కేటీఆర్ సార్ పొత్తు ఏమన్నా ఉన్నదా? చెల్లెతోని పాటు ఢిల్లీకి రామన్నను కూడా పట్టుకపోతారా? ఎట్లా ఎందుకు కేసు పెట్టిరు? ఏం కథ అరుచుకుందాం పరి. And she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. ఇగో ఇట్లా ఈ ఈడీ మేడం కవితక్క ఇంట్లకు విచారణకు వస్తే అట్లెట్లా అరెస్టు వారెంట్ లేకుండా మా చెల్లెను విచారణ చేస్తారని కేటీఆర్ సార్ కాయిదాలు పట్టుకొని కల్లి బిల్లి బోర్రిండట. ఢిల్లీకి వెళ్ళి అన్ని ఆధారాలతోని వస్తే నడమల మీలొల్లి ఏంది, మా డ్యూటీ మమ్మల్ని చేసుకొని అంటే ఆఫీసర్ అమ్మతోని అడ్డం పొడుగు మాట్లాడిండట. అయ్యా కేటీఆర్ గారు ఎవరితోని ఎట్లా మాట్లాడాలనో తెలియదా అని ఈడీ ఆఫీసర్ అమ్మ నా విధులకు ఆటంకం కలిగించిండని కేటీఆర్ మీద కేసు పెట్టిపోయిందట. అయినా చట్టాలు న్యాయాలు కూడా కల్వకుంట్ల ఫ్యామిలీకి తెలిసినంత కూడా ఈడీ ఆఫీసర్లకు తెలివాయా? ఎట్లా ఆధారాలు లేకుండానే అట్లా దాడులు చేస్తారా అంటూరు కేటీఆర్ సారు ఇట్లా మాట్లాడుతుంటే ఇన్నోళ్ళు. సెంట్రల్ సర్కారు పెట్టిన సిఏఏ మీద కాంగ్రెస్ ఎందుకు స్పందిస్తలేదు, నువ్వెందుకు మాట్లాడతలేవని మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ను ముస్లింలు అడ్డం తిరిగి అడుగుతున్నారట. మరి మినిస్టర్ గారు కూడా సమాధానం చక్కగానే చెప్పిండా, లేకుంటే సినిమాల మంత్రి వాళ్ళను చూడంగానే చిర్రుబుర్రు లాడిండా? ఏది మనం కూడా అరుచుకుందాం పరి. మీరు స్పందించాలని ఆడున్న ముస్లిం సోదరులు అడుగుతుంటే మంత్రి సార్ అయితే చల్ నేను స్పందించేది కాదది, బీజేపీ పెట్టిన కానూను గురించి మీరు కథలు పడుకుంటా నన్ను అడుగుడేంది, డర్నాయా డుర్నాయా అనుకుంటా బాగానే ఉరుకులాడుతుండు. ఓదిక్కు ముస్లిం బిడ్డలకు ఇఫ్తార్ దావతి ఇచ్చి సర్కారు ఖుషి చేస్తుంటే ఈడున్న మైనారిటీ అన్నలు వెంకటరెడ్డి సారు ఎంట ఎందుకు పడ్డారో ఉట్టప్పుడే కోమటిరెడ్డి కోపంగా ఉన్నట్టు అనిపిస్తుంది. సారు మంచిగా మాట్లాడుతుంటేనే మందలిచ్చినట్టు ఉంటది. అసొంటి సార్ను చుట్టుముట్టి సుడి పెడితే ఎట్లుంటది చెప్పుండ్రి. అయినా ఆడికైనా ఆడికెళ్ళి బయటపడేందుకు బాగానే దండ్లాడిండు. అవుగాని ఈ సిఏఏ అంటే ఏంది అంటే బంగ్లాదేశ్, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి ఇండియాకు వచ్చి ఇక్కడనే ఇండ్లు కట్టుకొని బతుకుతున్న ముస్లింలకు 10 ఏళ్ల తర్వాత కల్పించే పౌరసత్వాన్ని సిఏఏ అంటారట. కానీ ఈ ముచ్చట పట్టుకొచ్చి మన సినిమాలు బంగ్లాల మంత్రిని అడిగి బదనాం చేస్తే ఎట్లా? రాష్ట్రంలో ఉన్న బంగ్లాల గురించో సీన్మేషకాల గురించో అడిగితే వెంకటరెడ్డి సారు వివరంగా చెప్తాడు. కానీ సిఏఏను పట్టుకొచ్చి సారుకు శవున పట్టకుండా చేసుడు ఏందో, కోమరెడ్డి సారుకు కావాలనే కోపం తెప్పించేందుకు ఇట్లా చేస్తున్నారా అంటూరు ఈ ముచ్చటి నోళ్ళు. చోటే మియా యనుమల రేవంత్ రెడ్డి సారు, బడే మియా ప్రధాని నరేంద్ర మోడీ సారు ఇద్దరు బదులుకునే తెలంగాణ బతుకమ్మ కవిత మేడంను ఈడీతోని అరెస్ట్ చేయించిరట. అగో చట్టం తన పని తను చేసుకుంటా పోతుందని ప్రభుత్వాలను నడుపుకునే వీళ్ళిద్దరూ పని కట్టుకుని అరెస్ట్ చేయించిర్రా అంటే ఏమో వేముల ప్రశాంత్ రెడ్డి సార్ అయితే ఇట్లా అంటున్నాడు. రేవంత్ రెడ్డిని చోటాబాయి బడాబాయి అని చెప్పి ఆల్రెడీ కలిసిపోయినారు కాబట్టి ఈ ప్లాన్తో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎంత విచిత్రం అంటే సర్చన్ వచ్చినారు, సర్చన్ వచ్చి 8:45 ఫ్లైట్ తీసుకుపోతాం. ఇన్నారా? ఇదంతా మోడీ సారు రేవంత్ రెడ్డి సారు చేసిన రాజకీయం కుట్రనే. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో లేకుండా చేయాలని ఇద్దరు పడుతుండ్రు. అయినా సిబిఐ, ఈడీ, ఐటీ ఇసొంటి పెద్ద పెద్ద డిపార్ట్మెంట్లు అన్నీ కూడా రాజకీయానికి రాజకీయం లీడర్లతో సంబంధం లేకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాయి. అధికారంలో ఉన్నోళ్ళనైనా అధికారంలో లేనోళ్ళనైనా తప్పు చేస్తే ఇడిచిపెట్టకుండా తిన్నది మొత్తం గక్కిస్తాయి. అటువంటిది దీన్ని కూడా వేముల ప్రశాంత్ రెడ్డి సారు కూడా రాజకీయం కుట్ర అనుడు చూస్తేనే చిత్రంగా ఉంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మరి కరీంనగర్లో ఉన్న ప్రతిభ మల్టీప్లెక్స్ల దొంగ పైసలు దాచిపెట్టిరని పోలీసులకు ఎవరు లీక్ చేసిర్రో ఏమో కానీ బలగాలను వేసుకొని బందోబస్తుగా రక్షక భటులు వచ్చిర్రు. అంత పెద్ద అద్దాల మేడను మూల ఇంచు దేవులాడిరట. ఏం తక్కువ 6 కోట్ల కంటే ఎక్కువనే పైకం దొరికిందట. ఎంపీ ఎన్నికల ముంగట్నే అంత పెద్ద ఎత్తున అంత డబ్బు దొరకబట్టించుడు వెనక అసలు కారణం ఏమై ఉంటుందో. చూసినరా? మెరుపుతీగ లెక్క చెక్కున మెరుస్తున్న ఇదే కరీంనగర్లో ఉన్న ప్రతిమ మల్టీప్లెక్స్. ఇంట్లోనే 6 కోట్ల కంటే ఎక్కువనే అక్రమ పైకం ఉన్నదని తెలిసిందట. ఏ పగటిలో పొద్దుగాలనో పొద్దుందాములనో కాదు, అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండంగా ఈడ దాడి చేస్తే ఏమున్నది ఇంత పైకం దొరికిందట. మరి ఈ మల్టీప్లెక్స్ ఎవలది? ఇంట్లో ఇన్ని పైసలు ఎవరు పెట్టిండ్రు? ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇన్నిగానం పైసలతోని ఏం చేద్దాం అనుకున్నారంటే ఇవన్నీ కూడా మాజీ ఎంపీ వినోద్ కుమార్ సారోళ్ళయే అంటున్నారట. మొన్న కరీంనగర్లో కథన బేరి పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ కదా ఆ మీటింగ్లో మిగిలిన పైసలు తెచ్చి ఇట్లా ఇంట్లో దాచిపెట్టిండా ఎట్లా అని ఇషారా చేస్తున్నారట. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే అందులో దొంగ సొమ్ము ఉన్నదని చెప్పిందే వినోద్ కుమార్కు నమ్మినబ్బ అంటాట. అవి నిజంగానే వినోద్ సారు అయినా మాజీ ఎంపీ సార్ను బదనాం చేసేందుకు ఈ భాగవతం ఆడుతున్నారా అనుకుంటున్నారట కార్యకర్తలు. ఇవే కాదు, ఇంకా ఎంపీ ఎన్నికలు వస్తుంటే ఇంకా బొచ్చడు పైసలు దొరికేటట్టున్నాయి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
తెలంగాణ ఆర్టీసీ పెబ్బ సజ్జనార్ సార్కు ఢిల్లీలో 1 కాదు 2 కాదు ఏకంగా 5 జాతీయ అవార్డులు వచ్చినాయి. మరి సారు పనితనం ఎట్లుంటుందో ఎరికే కదా. అటు పోలీస్ డిపార్ట్మెంట్లో చేసినప్పుడు కూడా వృత్తికి సంపూర్ణ న్యాయం చేసిండు. ఇప్పుడు కూడా బస్సులు నడిపే బాధ్యతలు ఎత్తుకున్నాక కూడా ప్రగతి చక్రాన్ని పరుగులు పెట్టియబట్టే. ఢిల్లీలో ఉన్న నేషనల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ వాళ్ళు పురస్కారాలు తెలంగాణ ఆర్టీసీకి ఇచ్చుడంటే చిన్న ముచ్చట్న. ఆ అవార్డులు వచ్చేదందుకు తెలంగాణ ఆర్టీసీకి ఇంత పేరు తెచ్చేదందుకు కారణం మాత్రం సజ్జనార్ సారే. క్రమశిక్షణకు మారు పేరు, కార్మికునికి మరో పేరు లెక్క కష్టపడ్డాడు కాబట్టే కష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రగతి దిక్కు పరుగులు పెట్టిపిచ్చి కోట్ల పైకం సంపాదించేందుకు కారణమైండు. ఒక్క మాటలో చెప్పాలంటే సారుకు ఆ 5 అవార్డులు కూడా వచ్చుడు చాలా తక్కువనే అనిపిస్తుంది. మళ్ళీ సర్కారు వచ్చినాక సజ్జనార్ సార్కు కూడా మర్యాద మంచిగానే పెరుగుతుంది. బస్సుల మంత్రి పొన్నమన్న, ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు కూడా అన్నదమ్ములోలే ఆలోచనలు పంచుకుంటా ఆర్టీసీకి ఆమ్దాని పెంచుకుంటూ ఈ బస్సులను ఆపకుండా మొగ ఆడ ప్యాసింజర్లను సరి సమానంగా చూసుకుంటా ఆర్టీసీ సాగిపోతున్నది కాబట్టి ఇట్లా సాధ్యమైంది అంటూరు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. 5 అవార్డులు అందుకున్నందుకు మన బాలన్న ముచ్చట్ల తరపున కూడా శుభాకాంక్షలు సజ్జనార్ సారు. మహిళా మంత్రి సీతక్క ఇంటి ముంగట ఆత్మహత్య చేసుకుంటా అంటున్నది ఓ మహిళ. ఆడుళ్లకు కష్టమన్నదే లేకుండా చేస్తానని మాటిచ్చిన సీతక్క ఆడబిడ్డ బాధపడుతుంటే అరక్షరం కూడా ఆగకుండా పోయి అరుచుకుంటుంది. అటువంటిది ఇంటి ముంగటే ఇట్లా ఆత్మహత్య చేసుకుంటా అంటుంటే సీతక్క కూడా ఎందుకు సప్పుడు చేస్తలేదో, ఇంతకు ఏమై ఉంటుందో కారణం కూడా అంత అరుచుకుందాం పారి. నాకు సీతక్క వచ్చి న్యాయం చేయకపోతే వాళ్ళకి సపోర్ట్ గా చేసి వాళ్ళకి ఏదన్నా చేస్తే మాత్రం నేను వెళ్ళి వాళ్ళ ఇంటి ముందే సూసైడ్ చేసుకోవడానికి నిర్ణయం నా కుటుంబం తీసుకుంటాం. న్యాయం చేయమని అంటున్న ఈమె ఎవరంటే ములుగు జిల్లాల ఉరిపెట్టుకుని చచ్చిపోయిన సాహితీ ఉన్నది చూడుండ్రి. అగో ఆమెను అన్న తల్లేట. సాహితీని ప్రేమ పేరుతోని హరీష్ అనేటోడు మోసం చేసిండు, ఆగం చేసిండు, అందుకే సూసైడ్ చేసుకుంది. ఆ హరీష్ ఎవలో కాదు, కాంగ్రెస్ లీడర్ చిడెం మోహన్ రావు కొడుకే. చేయిపాటిల ఆడపిల్లల చెరబట్టే లీడర్ల కొడుకులుండ్రని చెప్తున్నా గానీ పోలీసులు పట్టించుకుంటలేరు. సస్తే జావని తీయని లైట్ తీసుకుంటున్నారట. సాహితీ కాలం చేసి ఇన్ని దినాలైనా గానీ సీతక్క మహిళా మంత్రి అయి ఉండి కూడా మాట్లాడకపోవుడేంది? మా బిడ్డ కూడా ఆమె బిడ్డ లెక్క కాదా? కాంగ్రెస్ లీడర్ల కొడుకులు ఆడపిల్లలను ఆగం చేస్తుంటే అట్లా మాట్లాడకుండా ఎందుకు ఉంటున్నది? ఇప్పటికైనా మించిపోయింది లేదు. సీతక్కనే న్యాయం జరిగేటట్టు చూడాలంటున్నది. ఇక వీళ్ళు మమ్మల్ని ఇడిచిపెడతాడు లేరని చిడెం మోహన్ రావు సారోళ్ళేమో ఇంటికి తాళం వేసుకొని కుటుంబంతో మొత్తం ఎటో వెళ్ళిపోయినరట. ఇగో ఇవి నేను తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు నేలే మలమల ముచ్చట్లు తెస్తూనే ఉంటా, మీకు వినిపిస్తూనే ఉంటా. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, కమెంట్ చేస్తారు, లైకులు చేస్తారు, ఆదరిస్తారు. ఇట్లనే ఆదరించురు. ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయి.